హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వీకే ట్రక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మన వీడియోలో బాక్సీ ఎలక్ట్రికల్ ఆటో గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా మన ఛానల్‌కి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. అది పైన కనిపిస్తున్న నెంబర్‌కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మేము వాట్సాప్ గ్రూప్‌లో అయితే యాడ్ చేస్తాము. ఈ గ్రూప్‌లో ఏంటంటే అందరూ కూడా ఎలక్ట్రికల్ ఆటోలకి సంబంధించిన ఓనర్స్ అండ్ డ్రైవర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి మీరు ఏదైనా కంప్లెయింట్ వచ్చినప్పుడు ఎక్కువ శాతం షోరూమ్‌కి వెళ్ళకుండా మనం చిన్న చిన్న కంప్లెయింట్స్ అన్నీ ఇంటి దగ్గర ఏ విధంగా సరి చేసుకోవచ్చు అనే వాటన్నిటిని గురించి కూడా దీంట్లో అయితే ఉన్న సభ్యులతో మీరు మాట్లాడి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బాక్సీ ఎలక్ట్రికల్ ఆటో ఏదైతే ఇప్పుడు మనం రివ్యూ చేస్తున్నామో దీన్ని కూడా వాడుతున్న వాళ్ళు మన గ్రూప్‌లో అయితే ఉన్నారు. అట్లాగే కాకుండా మహీంద్రా, మోంట్రా ఇంకా బజాజ్ ఇట్లా అన్ని ఎలక్ట్రికల్ ఆటోలకు సంబంధించిన ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అందరూ కూడా ఈ గ్రూప్‌లో ఉండటం జరిగింది. మీరు కూడా ఈ గ్రూప్‌లో చేరాలి అనుకుంటే పైనున్న నెంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. మిమ్మల్ని ఆ గ్రూప్‌లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాక్సీ ఎలక్ట్రికల్ ఆటో. ఈ ఎలక్ట్రికల్ ఆటో వచ్చేసరికి మనకి నార్మల్‌గా అప్పీ ఆటో ఏదైతే ఉందో ఇంతకుముందు ఓఎస్ఎం స్ట్రీమ్ సిటీ వెహికల్ కూడా రివ్యూ చేసాం మనము. దాన్ని గనక మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడ వెళ్లి చూడొచ్చు. లేదంటే మన ఛానల్‌లో కూడా వెళ్లి చూడొచ్చు. ఈ 2 వెహికల్స్ కూడా సేమ్ ఉంటాయి. బ్యాటరీ విషయంలో కానివ్వండి, మోటార్ విషయంలో కానివ్వండి, స్పేస్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా 2 ఒకేలాగా అయితే ఉంటాయన్నమాట. అయితే ఇంతకుముందు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే బ్యాటరీ అనేది బ్యాక్ సైడ్ అయితే ఇచ్చేవాళ్ళు. వీళ్ళిప్పుడు ఫ్రంట్‌లో మనకు బజాజ్ గోగోకి ఏ విధంగా అయితే డ్రైవర్ సీట్ కింద బ్యాటరీ వస్తుందో, అలాగే వీళ్ళు కూడా ఫ్రంట్‌లోకి అయితే బ్యాటరీని అయితే మార్చడం జరిగింది. ఎందుకంటే హెవీ లోడ్ ఏవైనా ఏసుకున్నప్పుడు ముందు గనక జనం లేరనుకోండి, ముందు పక్క డ్రైవర్ దగ్గర ఆ బండి అనేది ఏదైనా అప్పెక్కుతున్నప్పుడు పైకైతే లెగుస్తుందని చెప్పేసి వీళ్ళు బ్యాటరీని అయితే ముందుకు మార్చడం అయితే జరిగింది. అయితే ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 4,65,000గా అయితే ఉందన్నమాట. ఇక దీంట్లో మొత్తం 4 కలర్లు అయితే రావడం జరుగుతుంది. ఒకటి గ్రీన్ అండ్ యెల్లో, ఒకటి వైట్ అండ్ బ్లూ, ఒకటి స్కై బ్లూ కలరు, ఒకటి గ్రే కలరు. ఇవి మొత్తం 4 కలర్లు అయితే ఆటోలు రావడం జరిగింది. ఇక దీనికి బ్యాటరీ విషయానికొస్తే ఇది పూర్తిగా ఎల్ఎఫ్‌పి బ్యాటరీ అనమాట. 15 కిలోవాట్ల బ్యాటరీ ఇది. ఇక మోటార్ విషయానికొస్తే 13 కిలోవాట్ల మోటార్‌నైతే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక దీంట్లో మోడ్స్ వచ్చేసరికి ఎకో మోడ్, బూస్ట్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్ ఇవి 4 మాత్రమే ఉంటాయి. ఎకో మోడ్‌లో స్పీడ్ వచ్చేసరికి 40 కిలోమీటర్లు, టాప్ స్పీడ్ వచ్చేసరికి బూస్ట్ మోడ్‌లో 50 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. ఇంక అంతకు మించి వెళ్ళదు. మరి ఇంక దీని రేంజ్ విషయానికొస్తే వీళ్ళు కంపెనీ వాళ్ళు సర్టిఫైడ్ రేంజ్ 250 కిలోమీటర్లు అయితే చెప్తున్నారు. అయితే ఇది 250 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయినప్పటికీ ఆన్ రోడ్ మైలేజ్ వచ్చేసరికి 210 కిలోమీటర్ల నుంచి 220 కిలోమీటర్లుగా వస్తుందని అయితే కస్టమర్ రివ్యూ అయితే ఉంది. ఇక దీని ఛార్జింగ్ టైం వచ్చేసరికి 4:30 గంటల నుంచి 5 గంటల సమయం అయితే పడుతుందని చెప్తున్నారు. అయితే మనం ఇంట్లో పెట్టుకునే ఏసీ జాకెట్ మాత్రమే కాకుండా వీళ్ళు డీసీ జాకెట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఎక్కడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు డీసీ ఛార్జింగ్ స్టేషన్లు ఏవైతే ఉంటాయో అక్కడ కనుక మనం ఛార్జ్ చేసుకున్నాం అనుకోండి 45 నిమిషాల నుంచి గంట లోపే ఇది ఛార్జింగ్ అయితే కంప్లీట్‌గా ఫుల్ అవుతుంది. ఇక సస్పెన్షన్ విషయానికొస్తే బ్యాక్ సైడ్‌లో వచ్చేసరికి వీళ్ళు ఎయిర్ సస్పెన్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఓల్డ్ ఆటోల్లో మనకి చాయిస్‌లోంచి ఎయిర్ బెడ్‌లు అయితే వస్తాయన్నమాట. అట్లాగే వీళ్ళు కూడా ఎయిర్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక లైటింగ్ విషయానికొస్తే పూర్తిగా వీళ్ళు కూడా ఎల్ఈడీ లైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీని మెయింటెనెన్స్ విషయానికొస్తే ప్రతి 10,000 కిలోమీటర్లకి ఆయిల్ అనేది అయితే చేంజ్ చేస్తారనమాట. రూ. 400 అయితే ఉంటుంది. అయితే ఫస్ట్ 3 సర్వీస్ మాత్రం ఫ్రీ సర్వీస్ అయితే ఇస్తారు. ఆ తర్వాత నుంచి మనం ఎప్పుడు సర్వీస్‌కి వెళ్ళినా సరే రూ. 400 ఖర్చు పెట్టుకొని ఆయిల్ మాత్రం తీసుకుంటే తర్వాత లేబర్ ఛార్జ్ అట్లాంటివి కూడా ఉంటాయి. ఓన్లీ ఆయిల్ వరకి రూ. 400 అయితే పడుతుంది. లేబర్ ఛార్జ్ వాళ్ళు వేసేదాన్ని బట్టి ఒక 100, రూ. 150 అట్లా లేబర్ ఛార్జ్ అనేది వేస్తూ ఉంటారు. దాన్ని బట్టి అయితే ఇది ప్రతి 10,000 కిలోమీటర్లకి మెయింటెనెన్స్ ఇది మాత్రమే ఉంటుంది. ఇక వారంటీ విషయానికొస్తే వీళ్ళు 2,00,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాల వారంటీ అయితే చెప్తున్నారు. 5 సంవత్సరాల వారంటీ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే చార్జర్ కానివ్వండి, మనకి వెహికల్‌లో వచ్చే ప్రతి పార్ట్‌కి కూడా అండ్ బ్యాటరీకి మొత్తానికి వెహికల్ మొత్తానికి కలిపి కూడా 5 సంవత్సరాల వారంటీ ఉంటుందనేది చెప్తున్నారు. లేదంటే 2,00,000 కిలోమీటర్లకి వారంటీ ఉంటుందనేది చెప్తున్నారు. అంటే 5 సంవత్సరాల లోపు మీరు 2,00,000 కిలోమీటర్లు తిరగలేకపోతే 5 సంవత్సరాలు కంప్లీట్‌గా వారంటీ ఉంటుంది. ఒకవేళ మనం 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల్లో ఈ 2,00,000 కిలోమీటర్లు కంప్లీట్‌గా తిరిగేసామనుకోండి అప్పటికే వారంటీ అనేది అయితే అయిపోతుందనమాట. ఒకవేళ 2,00,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత బ్యాటరీ అనేది పూర్తిగా డెడ్ అయితే అప్పుడు పరిస్థితి ఏంది అని చాలామందికైతే డౌట్స్ ఉంటది. అయితే ఇప్పటిదాకా ఏ కంపెనీ కూడా బ్యాటరీ విషయానికొస్తే సెల్స్ మార్చుకోవడమో లేదంటే ఇతరితర ఏవైతే సెల్స్ వీక్ అయ్యి ఉంటాయో వాటిని మాత్రం చేంజ్ చేస్తాము. ఒక్కొక్క సెల్ 8,000 నుంచి 10,000 దాకా పడుతుంది. ఇట్లాంటివన్నీ చెప్తున్నారు కానీ కంప్లీట్‌గా బ్యాటరీ కాస్ట్ ఎంతని ఇంతవరకు ఎవరు కూడా రివీల్ చేయలేదు. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే
మీకు ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత కానివ్వండి, లేదంటే 2,00,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కానీ మనకి బ్యాటరీ కనుక ఏదైనా ఫెయిల్ అయిందనుకోండి, వీళ్ళు కొత్తగా బ్యాటరీ ప్యాక్ మొత్తం అన్నైతే ఇస్తామని చెప్తున్నారు. ఈ ప్యాక్ కాస్ట్ వచ్చేసరికి రూ. 1,40,000 అనైతే చెప్తున్నారు. ఇక కాకపోతే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మనకి ఇంకా బ్యాటరీ ఖర్చు అనేది అయితే చాలా తగ్గే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అప్పుడు 1,00,000కి 1,10,000 కూడా ఈ ప్యాక్ మొత్తం రావడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇక ఇవి ఈ వెహికల్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వెహికల్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎక్కువగా పల్లెటూరులో ముఠాలు తోలే వాళ్ళకి, లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి, విజయవాడలో షేర్ ఆటోలు తోలే వాళ్ళకి. ఈ షోరూమ్ ఏంటంటే విజయవాడలో అయితే ఉంది ప్రస్తుతానికి మన ఏపీలో. తర్వాత వైజాగ్లో కూడా అయితే ఉందన్నమాట. అయితే మనకి పాత మోడల్ అప్పి ఆటో ఏదైతే ఉందో సేమ్ బాడీ, సేమ్ డిస్టెన్స్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. మనకి లోపల సీట్ అరేంజ్ చేసుకోవడము ఇవన్నీ చేసుకోవచ్చు. అయితే ఈ వెహికల్ పూర్తిగా మనకి ఓల్డ్ మోడల్ అప్పి ఆటో ఏదైతే ఉందో సేమ్ అదే బాడీ అనమాట. అట్లాగే ఉంటుంది. వెహికల్ చూడడానికి కానివ్వండి, లోపల స్పేస్ కానివ్వండి, పెద్ద ఆటోలు ఎవరైతే తోలుతున్నారో వాళ్ళకి బాగా అయితే ఉపయోగపడుతుంది. మైలేజ్ కూడా 210 నుంచి 220 కిలోమీటర్లు వస్తుందని అయితే ఇంతకుముందు ఆల్రెడీ వెహికల్స్ తీసుకొని వాడుతున్న వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా ఎలక్ట్రికల్ ఆటోలు వాడుతున్న వాళ్ళు ఉన్నా, ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో చేరాలి అనుకుంటే పైన ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ అయితే చేయండి. వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. దానివల్ల ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎవరైతే వాడుతున్నారో యూట్యూబ్ అనేది వాళ్ళకైతే షేర్ చేసిందనమాట మన వీడియోని. పలానా ఛానల్లో ఈ ఎలక్ట్రికల్ ఆటోలకి సంబంధించిన రివ్యూస్ వస్తున్నాయని. దానివల్ల ఇంకొంతమందికి మన వీడియోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అట్లా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్.